రాముడు ప్రాణాలు పోయాడు. ఇప్పుడు నీకు సంతోషమా? నువ్వు ఆనందపడుతున్నావా? ఇప్పుడు నీ కోరిక తీరినట్టే కదా అని బాగా బాధపడుతూ కైకని నిందిస్తూ ఉంది సీతమ్మ. నీ కోరిక ప్రకారమే ఈ రావణుడు రాముడు ప్రాణాలు తీశాడు. కలహశీలురాలైనటువంటి నీ కులమంతా కూడా అసలు నీ యొక్క గొప్ప వంశానికి కీర్తినిచ్చే రాముణ్ణి ఎప్పుడైతే ప్రాణాలు పోయినాయో నీ వల్ల మొత్తం నశించిపోయేటట్టుగా జరిగింది నీ యొక్క పని. నీ చేతులతో నువ్వే స్వయంగా నారచీరలిచ్చావు. ఇదిగో ఈ బట్టలు కట్టుకుని అడవులకు పో రామా అని నీ చేతులతో నువ్వే స్వయంగా అడవులకు పంపించావు. స్వయంగా నీవే ప్రాణాలు తీయించినట్టుగా ఇక్కడ ఉంది. నీ కోరిక నెరవేరిందా అని సీతమ్మ రోధిస్తూ ఉంది. ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. అందరూ రాక్షస స్త్రీలే. తన వాళ్ళంటూ ఎవరూ లేరు. తన గురించి అడిగేవాళ్ళు లేరు. భర్త ఇంకా లేడు అనేటటువంటి విషయం తెలుసుకుంది. రావణుడు చెప్పిన మాటల ప్రకారం సాక్ష్యంగా రాముడు తలలాంటి తలని తెచ్చి అక్కడ పెట్టాడు. రాముడు పట్టుకునే బాణాల లాంటి బాణాలు అక్కడ కళ్ళ ముందు పెట్టాడు. ధనస్సును పెట్టాడు. అవి చూసి ఆమె గుండె పగిలిపోయేటట్టు రోధిస్తూ ఉంది సీతమ్మ. పలుకుచూ వణికిపోయింది. ఒళ్ళంతా జల్లరించిపోయింది. ఆమెకి వణికిపోయి నేల మీద పడి బొర్లాడుతూ దుఃఖిస్తూ ఉంది సీతమ్మ. అయ్యో ఏమిటి పరిస్థితి అని ఏం చెప్పాలో అర్థం కాని, ఏమి చెప్పుకోవాలో అర్థం కాకుండా కైకని నిందిస్తూ ఉంది. నేత్రాలు గొప్ప నేత్రాలు సీతమ్మవి. దుఃఖించి 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 రావణుడిలో పక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కాసేపటికి తెప్పరిల్లుకొని దగ్గరికి వెళ్ళింది. ఆ యొక్క తల దగ్గరికి, రాముడు తల దగ్గరికి వెళ్ళింది. రాముడు తలలాంటి తలనే తెచ్చాడు కదా విద్యుతీకుడు. ఆ తల దగ్గరికి వెళ్ళి తెప్పరిల్లుకొని ఆ తలని చూస్తూ, ఓ రామ, ఎంత గొప్పవాడివయ్యాను. ఒక్కడవే 14,000 మంది కరదూషణాదుల్ని నువ్వు ఒక్కడవే నేల మీద నిలబడి ఎవరి సహాయము లేకుండా, తమ్ముడైన లక్ష్మణుడు కూడా పక్కన లేనటువంటి సమయంలో నువ్వు ఒక్కడవే వధించావే. నువ్వు అందరినీ రక్షిస్తానని వ్రతం పూనేవు కదా, నీ ప్రాణాలు ఇలా పోయాయి. అంతేనా? ఈ స్థితిలో నేను చూడాల్సి వచ్చింది నిన్ను రామ అని సీతమ్మ రోధిస్తుంది.